మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు రచించినటువంటి కీర్తన. అయితే ఈ కీర్తనలో ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం తప్ప మరోవైపు మన చూపును మరల్చలేం. కారణం ఏంటంటే 6వ వచనం మీరు చూడండి. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహారత బలునైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఈ ప్రవచనాత్మకమైన మాటలు చదువుతుండగానే క్రైస్తవ లోకం ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయో గుర్తుపడుతుంది. ఇదే మాటలు మనకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కనపడతాయి, 5వ వచనం నుండి. కానీ ఒక అద్భుతకరమైన మాటతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు. అక్కడ దావీదు ఒక ప్రవక్త గనుక మెషియా గురించి ప్రవచించాడు. అయితే హెబ్రీలో రాస్తున్నప్పుడు ఆయన ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడట. బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అక్కడేమో బలి కంటే శ్రేష్టమైంది నీ చిత్తం నెరవేర్చుట అంటూ, ఇక్కడ ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా దీన్ని వివరిస్తున్నాడు. 9వ వచనంలో నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుతున్నవి. ఇది బలులు నైవేద్యములన్నీ ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడుతున్నాయి. అయితే మొదటి దానికంటే రెండవ దాన్ని స్థిరపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడు కనుక మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. బలిని నైవేద్యాన్ని ఇక కొట్టివేస్తూ లేదా నిలిపివేస్తూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేరుస్తున్నాడు. ఇక బలిదేనికి నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఇక బలిదేనికి ఇదిగో నువ్వు నాకు చెవిని ఇచ్చి ఉన్నావు నీ మాట వినేందుకు. క్రీస్తు తన శరీరమునే బలి అర్పణగా, చివరి బలి అర్పణగా అర్పించాడు. అదే ఇక చివరి పాప పరిహారార్థ బలి. ఇప్పుడు కేవలం విశ్వాసం ద్వారా ఉచితంగా క్రీస్తు యేసులో రక్షణ కలుగుతోంది. అయితే ఈ బలి గురించి మరి కాస్త మనం మాట్లాడుకోవాలి. కీర్తనకారుడు 51వ అధ్యాయం 16వ వచనంలోను, యెషయా ప్రవక్త 1:11లోను, అలాగే మీకా ప్రవక్త దేవుని దర్శించడానికి ఓ పెద్ద లిస్ట్ని దేవునికి ఒక కానుకగా తీసుకొస్తానని చెబుతున్నప్పుడు 6వ అధ్యాయంలో 6-8 వచనాల్లో ఇవన్నీ లేఖనాలు మనకేమి చెబుతున్నాయంటే దేవుడు బలిని కోరడం లేదు. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు రాజు 15వ అధ్యాయంలో ప్రవర్తించినటువంటి తీరు, సమూయేలు వచ్చి సౌలు రాజుతో చెప్పిన మాట ఏంటి? తనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తను ప్రవర్తించి దేవుని మాటకు లోబడకుండా కేవలం బలి అర్పణ చేసి దేవుని సమాధానపరిచే ప్రయత్నం చేశాడు సౌలు. ఇది కుదరదు అన్నాడు సమూయేలు ప్రవక్త. అందుకే బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించాలి. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అంటూ 20వ వచనంలో షేబా నుండి వచ్చు సాంబ్రాన్ని నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. ఈ జనం మాట వినేదానికి సముఖంగా లేరు, కానీ దేవునికి బలి అర్పించే విషయంలో బిజీగా ఉన్నారు. హృదయం ఆయనకు సమీపంగా రానప్పుడు దూర ప్రాంతం నుంచి తెస్తున్నటువంటి ఈ సాంబ్రాణి లేదా ఈ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. దేవుని పిల్లలు, ప్రాముఖ్యంగా విశ్వాసులు ఇక్కడ ఒక అంశాన్ని నేర్చుకోవాలి. బలి లేదా ఇప్పటి కాలంలో మాటగా మాట్లాడితే అర్పణ లేదా కానుక, నేను కోరలేదు, అంతకు మించి నీ హృదయాన్ని నీ చెవిని ఇమ్మని వినుటకు వేగిరపడమని ఆయన పిలుస్తున్నాడు. విశ్వాసులు అనేకులు సౌలు వలె ఆలోచిస్తున్నారు. ఏదో ఒక కానుక అర్పిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. విశ్వాస సమాజానికి పిలుస్తున్నటువంటి అనేక సేవకులు కూడా బలుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. దట్ మీన్స్ అనగా అర్పణ గురించి ఎక్కువగా ఆహ్వానం ఇస్తున్నారు. మనం అంగీకారం అయినప్పుడే మన అర్పణ అంగీకారం అవుతుందన్న
మూలపాఠం మనం ఎరిగి ఉన్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆహారం కొరకు వెళ్ళినటువంటి శిష్యులు తిరిగి రాగా వారు భోజనం చేయమని అడుగుతున్నారు ప్రభువుని. తానేమో భుజించుటకు నాకు వేరొక ఆహారం ఉంది అన్నాడు. వారు ఆయన కొరకు ఎవరైనా ఏమైనా తెత్తురేమో అని భౌతికంగా ఆలోచించారు. ప్రభు చెబుతున్నారు 34వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కేవలం పరిచర్య తుదముట్టించడం కాదు కానీ ప్రాణం అర్పించే విషయంలో కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో బహు దుఃఖంతో ప్రార్థిస్తున్నప్పుడు తన మరణమొగనంత దుఃఖంలో ఉన్నప్పుడు సైతం, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము అంటూ ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే అంటున్నాడు. ప్రభువు తన ప్రాణం పెట్టిద్దానికి సైతం వెనుకంజ వేయకుండా తండ్రి చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడే. మరణములో నుండి జీవంలోనికి దాటి దేవుని పిలుపునందుకు ఆయన వాక్య ప్రకారం జీవించేదానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చలేమా? ఆయన మరణించడానికి సైతం దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనల్ని అయితే జీవించడానికి, నిత్య జీవానికి పిలుస్తున్నాడు. కీర్తన 40వ అధ్యాయంలో 8వ వచనంలో ఇదే మాట అంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నీ ఆంతర్యములో ఉన్నటువంటి దేవుని ధర్మశాస్త్రం దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడం కాదు కానీ 37వ కీర్తన 31వ వచనంలో చెప్పబడినట్టుగా నీ అడుగులు ఎక్కడ జారకుండా అది నిన్ను బండపైన స్థిరపరుస్తుంది. మరి స్వచిత్తము నెరవేర్చుకోవడానికి శోధింపబడి మరలుగొల్పబడి ఈడవబడదామా? దేవుని చిత్తము నెరవేర్చుటలో సంతోషిద్దామా? కేవలం క్రీస్తు మాత్రమే లేదా అపోస్తులు మాత్రమే దేవుని చిత్తం నెరవేర్చడానికి పంపబడ్డారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ మాట చక్కగా అర్థం చేసుకోండి. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేందుకు క్రీస్తు యేసులో మనం కలగజేయబడ్డాం. మనము దేవుని పని అయి ఉన్నాం. అర్పణ కంటే మిన్నగా మిమ్ముని అర్పించుకోవడానికి నేర్చుకోండి. మీ ద్వారా ఆయన చిత్తం నెరవేర్చబడినట్లుగా సిద్ధపడండి. దేవుడి కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.